తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళపైన పోక్సో కింద కేసులు కూడా నమోదని. అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ని చాలా మంది ప్రజలు నమ్మి దాంట్లో కమెంట్స్ కూడా అవును అని చెప్పి, అంటే ఇప్పుడు ప్రాపర్గా జెన్యూన్ ఇష్యూ పైన కవర్ చేసే ఛానల్స్కి ఏమో కమెంట్స్ పెడతారు, లేదు ఆమె చెప్పింది పోయింది, హనీ ట్రాప్ కావాలనే పోయింది, ఇష్టంతోనే పోయింది కదా అని చెప్పేసి, అండ్ పబ్లలోకి పోయినప్పుడు ఏమైంది, ఫామ్ హౌస్లోకి తీసుకుపోయినప్పుడు ఏమైంది, మందు తాగుతారా 17 ఏళ్ళకి అని చెప్పేసి సమర్థిస్తూ కొంతమంది కమెంట్స్ చేస్తారు. ఏం చెప్తారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళ గురించి? నేను అసలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లుగా గుర్తించాలనుకోవట్లేదండి. వాళ్ళు ఒక గుంపు మాదిరి, ఇలాంటిది ఏదొచ్చితే అప్పుడు పంటలు వచ్చినప్పుడు పిట్టలు ఎట్లా వాళ్తాయో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాలి ఏవో సొమ్ము చేసుకునే బ్యాచ్ ఇదంతా. అది ఒక గుంపు. ఆ గుంపు మాటలకి లెక్క ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు వాళ్ళపైన కూడా కేసులు నమోదు అవుతాయి అంటున్నారు. ఆ నమోదు అవుతాయి కాదు, ఆ నమోదు చేస్తే వాళ్ళు చేసిన తప్పేంటో సమాజానికి కూడా అర్థమవుతుంది. అందుకని సమాజం కూడా ఒకంత జాగ్రత్త పడుతుంది. ఓహో ఇలా ఆలోచించకూడదు కావన్సు, ఇలా ఆలోచిస్తే అలా మాట్లాడినందుకు వాళ్ళ మీద కేసు అయింది అంటే మనం కూడా అలా ఆలోచిస్తే కేసు అవ్వకపోవచ్చు. మీరు అలా ఆలోచించడం తప్పు అనేది అర్థమవుతుంది. ఇవాళ ఒక బలమైన సంకేతం సమాజానికి అందాలి అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడగలిగే స్వేచ్ఛ ఉన్నవాళ్ళు, మాట్లాడగలిగే అవకాశం ఉన్నవాళ్ళు ఏం మాట్లాడాలి అంటే చట్టాలని గౌరవిద్దాం, చట్టం ఏంటో తెలుసుకుందాం, చట్టం ప్రకారం వ్యవహరిద్దాం. ఎవరైనా అనుకోకుండా బాధితులు మనకి కనిపిస్తే గనక, నిస్సహాయులైన బాధితులు కనిపిస్తే వాళ్ళకి మనకు చేతనైన సహాయం అందిద్దాం, లేదు ఒక మాట సాయం చేద్దాం అని అనుకోవాలి.